అక్షయ తృతీయకు ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు కొన్ని ఆలయాల్లో విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఈ ఆలయాలన్నీ హిందువులు ఒక్కసారైనా దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. సింహాచలం. సింహాచలంలోని ఉగ్రరూపుడైన నరసింహస్వామిని శాంతింపచేయడానికి అప్పట్లో ప్రహ్లాదుడు, ఆ తర్వాత పురూరవుడు చందనాన్ని లేపనం చేశారు. ఆ రోజు అక్షయ తృతీయ కావడంతో ఏటా అక్షయ తృతీయ రోజు స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మూల విరాట్టు మీదున్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలిగిస్తారు. వరాహముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, 2 చేతులు, భూమిలో దాగి ఉన్న పాదాలు. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటలు సేపు ఉంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం తిరిగి చందనం లేపనం చేస్తారు. బద్రీనాథ్. చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని చలికాలంలో మూసివేస్తారు. ఈ 6 నెలల సమయంలో బదరీనాథుడిని దేవతలు పూజిస్తారని విశ్వాసం. అందుకు సాక్ష్యంగా ఆలయం తలుపులు తెరిచేసరికి అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది. పూలు వాడిపోకుండా ఉంటాయని చెబుతారు. ఇలా మూసివేసిన ఆలయం అక్షయ తృతీయకి సమీపంలోనే తెరుస్తారు. బదరీనాథ్ సమీపంలో గంగోత్రి, యమునోత్రి ఆలయాలైతే అక్షయ తృతీయ నాడే తిరిగి తెరుస్తారు. కుంభకోణం. తమిళనాడులోని కుంభకోణంలో ఉండే 12 వైష్ణవాలయాల్లోని ఉత్సవమూర్తులు అక్షయ తృతీయ రోజున గరుడ వాహనం మీద బయలుదేరతారు. ఇలా ఒకే రోజున 12 ఆలయాల నుంచి ఊరేగింపుగా వచ్చే స్వామివార్లను చూసేందుకు భారీగా భక్తులు పోటెత్తుతారు. పూరి. పూరీ జగన్నాథుని పేరు వినగానే రథయాత్ర గుర్తొస్తుంది. ఏటా ఆషాఢమాసంలో జరిగే రథయాత్రని చూసేందుకు లక్షలాది భక్తులు పూరీకి చేరుకుంటారు. ఈ రథయాత్ర కోసం రథాల నిర్మాణం అక్షయ తృతీయ రోజున మొదలవుతుంది. ఆలయ పూజారుల నేతృత్వంలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుంగలకి ఈరోజు పూజ చేసి రథ నిర్మాణాన్ని ఆరంభిస్తారు. బృందావనం. శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైన బృందావనంలో బంకే బిహారీ అనే ఒక ఆలయం ఉంది. బృందావనంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఇక్కడి మూల విరాట్టుగా ఉన్న గోపాలుని పాదాలని దర్శించే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. అక్షయ తృతీయ గురించి మరికొన్ని వీడియోలు మన ఛానల్లో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.